టాలీవుడ్ లో ఇంత టాక్సిసిటీ ఉందా? కాస్టింగ్ కౌచ్ TFI ని ఎలా డ్యామేజ్ చేస్తుంది? బయటకు వచ్చి ధైర్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడే ఫీమేల్ యాక్ట్రెస్ 1% కూడా లేరు. పెద్ద హీరోస్, ముసలి హీరోస్లకి ఈ కాస్టింగ్ కౌచ్ తో సంబంధం ఉందా? అసలు ఏంటి కాస్టింగ్ కౌచ్? A subcommittee constituted by the Telangana government in April 2019 to probe allegations of sexual harassment in the Telugu film industry is back in focus. News coming in, a popular choreographer in the Telugu film industry, Johnny Master, has been accused of sexual assault. The case has been filed by a 21-year-old woman. The casting couch is a reality. Actor in the south called me on my room. Yes, there is a casting couch. Not only in Tollywood, it's all woods. And the producer basically wanted to go on a date with me. No. I was like, oh. Last but not least, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. ఒక అనెథికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ని ప్రాక్టీస్ చేయడం, లైక్ ఎంటర్టైన్మెంట్ ఆర్ మూవీ ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్ లో ఉన్న సో కాల్డ్ పెద్ద మనుషులు లైక్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్స్ తన ప్రాజెక్ట్ లోకి హీరోయిన్ ని ఆర్ యాక్ట్రెస్ రోల్ లో ఇవ్వడానికి అండ్ ఫర్దర్ గా కెరియర్ బాగుండడానికి ఎక్స్చేంజ్ గా సెక్షువల్ ఫేవర్స్ అడుగుతారు. సింపుల్ టర్మ్స్ లో దీన్ని కమిట్మెంట్ అంటాం. ఇది యూజువల్ గా ఆడిషన్ టైమ్ లో జరుగుతుంది అనమాట, కొత్త హీరోయిన్స్ అది కూడా. అండ్ ఈ పేరు ఎలా ఆరిజిన్ అయిందో తెలుసా? నార్మల్ గా ఆడిషన్స్ కి ఛాన్సెస్ కోసం వచ్చే యాక్ట్రెస్ ని కౌచ్ మీద ఇంటర్వ్యూ చేస్తారు ఆర్ కాస్టింగ్ చేస్తారు. ఇప్పుడు సెక్స్ అనే దాన్ని కాస్టింగ్ ప్రాసెస్ లో ఇంప్లికేట్ చేస్తారనమాట. ఒక రకంగా ఇది అబ్యూస్ ఆఫ్ పవర్, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ధైర్యంగా బయటకు వచ్చి మాకు ఇలా జరిగింది అని చెప్పిన వాళ్ళు తక్కువే. కానీ మన ఇండస్ట్రీలో ఈ కమిట్మెంట్ సాంప్రదాయం ఉంది అని అందరూ చెప్తారు. అలానే లేదు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మెయిన్ గా కాస్టింగ్ కౌచ్ అంటే మనకు గుర్తొచ్చే విక్టిమ్ శ్రీరెడ్డి గారు. అంతకు ముందు ఈ ఇష్యూ గురించి మాట్లాడి ఫేస్బుక్ టైంలోనే అందరికీ అవేర్నెస్ ఇచ్చిన మాధవీలత గారు. ఇంకా శ్రీరెడ్డి గారి కేసు గురించి వస్తే, ఇన్ స్టార్టింగ్ ఆఫ్ హర్ కెరియర్ ఒక మోడల్ గా ఉండేవాళ్ళు ఆవిడ. అప్పుడు సురేష్ బాబు గారి కొడుకైన దగ్గుబాటి అభిరామ్ గారు పరిచయం అయ్యారు. అండ్ తర్వాత జరిగిన మ్యాటర్ అంతా అందరికీ తెలుసు. అది ఎంత గోలైందో. ఈ ఇష్యూ ఒక సెన్సేషన్ అయింది అండ్ బికేమ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇండస్ట్రీలోకి అందమైన అమ్మాయి వస్తే ఓకే, ఒకవేళ అమ్మాయి అందంగా లేకపోయినా, అంటే మన స్టీరియోటిపికల్ మైండ్ సెట్స్ లో పాతుకుపోయి ఉంటుంది కదా, తెల్లగా లేకపోయినా తనని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ఎఫ్ఐఆర్ అనే సాకు వాడేస్తారు. ఇది TFI లోనే కాదు, బాలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ చాలా ఇండస్ట్రీస్ కామనే. బట్ ఈ కాస్టింగ్ కౌచ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, యాక్టింగ్ వచ్చిన కమిట్మెంట్ ఇవ్వని అమ్మాయిలకి ఛాన్సెస్ రావు. బట్ యాక్టింగ్ లో ABCDలు కూడా తెలియని మోడల్స్ కి ఛాన్సెస్ వచ్చేస్తాయి. హౌ అంటే దే గివ్ కమిట్మెంట్స్. అండ్ ఈ దరిద్రం వల్ల మన ఓన్ తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే యాక్టర్స్ తగ్గిపోతున్నారు. బాంబే నుంచి హీరోయిన్స్ వస్తారు, వాళ్ళకి వచ్చిరాని తెలుగులో డైలాగ్స్ వస్తాయన్నమాట. అది మనకు అర్థం కాదు. సినిమా ఫ్లాప్ అయ్యి ఫైనల్లీ ఇట్స్ అ షియర్ నెగ్లిజెన్స్ అంతే. మన తెలుగు అమ్మాయిలో యాక్టింగ్ వచ్చిన వాళ్ళు లేకపోతే బాంబే నుంచి వచ్చే వాళ్ళు ఈజీగా కమిట్మెంట్స్ ఇస్తారన్న. ఒకసారి మీరు ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్, సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టులో అంజలి గారి రోల్ తెలుగు రాని ఎవరో ఒక హిందీ యాక్టర్స్ చేస్తే ఆ ఇంపాక్ట్ వస్తుందా? డెఫినెట్లీ నో. మనకి ఆ నేటివ్ ఫీల్ అనేది రావాలి. హీరోయిన్ చెప్పే డైలాగ్ కి, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కి, బాడీ లాంగ్వేజ్ కి ఒక సింక్ ఉంటేనే అది యాక్టింగ్. అప్పుడే మనకి ఎక్కుద్ది ఆ రోల్ గానీ, ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ గానీ, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ గానీ. ఇలాంటి యాక్టింగ్ ని కాస్టింగ్ కౌచ్ అనే ఒక అన్వాంటెడ్ షిట్ తినేస్తుంది. కేవలం ఒక హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ లా ఫిజికల్ నీడ్ కోసం సినిమా చచ్చిపోతుంది. అది చూసి ఆడియన్స్ ఓపిక చచ్చిపోతుంది. దానికి బలైన వర్తి యాక్టర్స్ కల చచ్చిపోతుంది. అండ్ ఇండియాలో ఈ కాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సౌత్ ఆర్ టు బి ప్రిసైజ్ తెలుగు ఇండస్ట్రీ దానికి అడ్డా అయిపోతుంది. A subcommittee constituted by the Telangana government in April 2019 to probe allegations of sexual harassment in the Telugu film industry is back in focus. ఒకప్పుడు మన మూవీస్ లో యాక్ట్ చేసిన హీరోయిన్స్ వేరే ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ సెటిల్ అవడానికి రీజన్ ఈ కాస్టింగ్ కౌచ్ అనే దరిద్రమే. ఎగ్జాంపుల్ రాధికా ఆప్టే గారు. గరీమా అనే ఒక యాక్ట్రెస్ ఉన్నారు బాలీవుడ్ లో. ఆవిడ ఒక పాడ్కాస్ట్ లో ఇలా అన్నారు, with a very big producer director of South, I had given an audition. मैंने languages learn करने के लिए हाँ बोल दिया था. सब कुछ सेट हो गया था. और ये मैं 6-7 साल पहले की बात कर रही हूँ. मुझे नहीं पता अब क्या होता है, क्योंकि उसके बाद तो मैं साउथ से भी डर के भाग गई थी. लिटरली मेरा जब कॉन्ट्रैक्ट आया ना 3 फिल्म का, उसके अंदर एक कंडीशन लिखी हुई थी which said you have to make friendship with the producer and director for 3 times. 3 times कैसे होती है friendship? I don't know. And when I read that clause, मैंने उनसे पूछा
कि सर ये फ्रेंडशिप का मतलब क्या है प्रोड्यूसर डायरेक्टर के साथ. तो वो बोले मैडम समझ जाइए ना मैडम, फ्रेंडशिप तो करना पड़ेगा ना, धीरे धीरे फ्रेंडशिप हो जाता है. आप आएंगे हमारे पास वहाँ पे हैदराबाद में, हम लोग बेंगलोर में शूट करेंगे तो फ्रेंडशिप तो बनाना पड़ेगा ना 3 बार. और वो फ्रेंडशिप मुझे शायद समझ में नहीं आता, वो जो 3 बार उन्होंने बोला उससे मुझे समझ में आया कि ये लोग वहाँ पे फ्रेंडशिप की आड़ में కాస్టింగ్ కౌచ్ करते हैं. లిటరల్లీ అగ్రిమెంట్ లో ఒక కండిషన్ ఉంది, 3 times ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ తో ఫ్రెండ్షిప్ చేయాలి అని. 3 times ఫ్రెండ్షిప్ పాలసీ అంటే 3 times దే నీడ్ టు లే. ఇది ఒక పెద్ద డైరెక్టర్ నుంచి వచ్చిన మాట అంట. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్స్ కి ప్రాబ్లం ఏమి ఉండదు బికాస్ ఎవ్రీబడి నోస్ దెమ్. కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇట్స్ హెల్. ఒకవేళ ఇఫ్ దే అండర్గో దిస్ ఈవెన్ దే మైట్ నాట్ గెట్ ద ఛాన్స్. ఒకవేళ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయో రావో కూడా తెలియదు. అండ్ ఇప్పుడు మాధవీలత గారి కేసు చూద్దాం. ఒక ఇంటర్వ్యూలో మాధవీలత గారు ఇలా చెప్పారు, సినిమా ఇండస్ట్రీ ఏమన్నారంటే ఇవి పెద్ద సినిమాలలో జరగవు, చిన్న సినిమాలలో మాత్రమే జరుగుతాయంటే నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఖండించాను. నేను చేసినవన్నీ చిన్న సినిమాలు, నాకు ఎప్పుడు సమస్య పెట్టలేదు వాళ్ళు. ఎందుకు ఊరికే వాళ్ళ మీద పడి ఏడవడాలు? సో పూర్తి స్థాయి 90% పెద్ద సినిమాలు తప్పు పెట్టుకొని 10 సినిమాలు తప్పు చేసే చిన్న సినిమాల మీద 90% నింద వేసేయడం అన్నది తప్పు అని నేను పాయింట్లు వాదించాను. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, కాస్టింగ్ కోచ్ ఎక్కడన్నా ఉంటది. 90% ఆఫ్ ద బిగ్ స్కేల్ మూవీస్ లోనే కాస్టింగ్ కోచ్ ఉంటుంది అన్నారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ చిన్న సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు, కానీ చిన్న సినిమాలప్పుడు ఆవిడకి ఎప్పుడు కాస్టింగ్ కోచ్ ఆఫర్స్ రాలేదు. ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారు బాలీవుడ్ అండ్ టాలీవుడ్ లో కాస్టింగ్ కోచ్ అనేది లేదు అని అన్నారంట. అండ్ ఈ స్టేట్మెంట్ అపోజ్ చేసింది మాధవీలత గారే. బాలీవుడ్లో లేదు, టాలీవుడ్లో లేదు అనింది. అంటే నేనేమన్నానంటే నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ నా కళ్ళ ముందు నేను చాలా చూసాను, లేకపోతే విన్నాను, చెప్తే కొంచెం బాగుంటుంది ఫర్దర్గా వచ్చే వాళ్ళకి. బట్ లేదు అన్నం అది నిజంగా జనాల్ని, అంటే ఆల్రెడీ జనాలందరికీ తెలిసిన తర్వాత ఇది లేదని చెప్పడం తప్పు. ఆమె ఎవరికామా లేదు, నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇట్స్ అన్ని చోట్లలాగా ఇక్కడ కూడా ఉంది అని అందరూ ఒప్పుకుంటున్నారు. తనొక్కటే అలా చెప్పడం వల్ల అలా చెప్పిన విధానం కరెక్ట్ కాదని చెప్పాను. ఆవిడ చిన్న హీరోయినా పెద్ద హీరోయినా అని పక్కన పెడితే అట్లీస్ట్ షీ స్పిట్టింగ్ ద ఫ్యాక్ట్స్. ఎప్పుడో ఫేస్బుక్ జమానాలో జరిగింది ఇదంతా. ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఓన్లీ ఫ్యాన్స్ అని చాలా ఉన్నాయి, కానీ అప్పట్లోనే ఆవిడ అవేర్నెస్ తీసుకొచ్చింది. అండ్ నౌ లెట్స్ ట్రై టు బ్రేక్ సమ్ స్టీరియోటైప్స్. మనం టీవీలో షకీలా గారు అండ్ సిల్స్మిత గారు ఉన్న మూవీస్ ఫ్యామిలీతో చూడడానికి భయపడతాం, వణుకుతాం లిటరల్లీ, బికాస్ వాళ్ళకి వచ్చే రోల్స్ అలాంటివి వాళ్ళు ఉన్న టైంలోకి. అండ్ ఈ టాపిక్ కి వీళ్ళకి సంబంధం ఏంటంటే ఇది స్టీరియోటైపా పాత్ బ్రేకరా? మనకి తెలిసినట్టే ఆర్ తెలిసినంత వరకు మన కాన్షియస్ ఏం చెప్తుంది, వీళ్ళ మూవీస్ లో ఎలాగో అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, అలాంటివే చేస్తారు, ఆబ్వియస్లీ కమిట్మెంట్ ఇచ్చేసి ఉంటారు అనుకుంటాం. బట్ వాట్ ఇఫ్ ఐ సే నో అంటారు కదా, ఇదే వాడికి లోతు తెలుస్తుందని. మన కళ్ళకి కనిపించే స్క్రిప్టెడ్ స్టోరీ క్యారెక్టర్సే వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ అనుకుంటాం. ఇదే సిల్స్మిత గారి కేసులో కూడా జరిగింది. ఒకవేళ మనం ఆవిడ లాస్ట్ లో రాసిన లెటర్ గమనిస్తే అవకాశాలు లేకపోతే ఎవరో హెరాస్ చేస్తున్నారనో ఆవిడ చనిపోలేదు, ఒకటి వల్ల మోసపోయి ఇలా చనిపోతున్నానని చెప్పారు ఆ లెటర్ లో. 2 బయోగ్రఫీ సినిమాలు వచ్చి ఆవిడ గురించి తప్పుగా రుద్దితే అది నిజం అయిపోదు. డర్టీ పిక్చర్ ఈజ్ క్లినికల్ కేస్ ఫర్ దిస్. అది సిల్స్మిత గారి ఎగ్జాంపుల్ తీసుకొని చేసిన ఫిక్షనల్ మూవీ. సినిమాకి స్పైస్ యాడ్ చేయడానికి అలా చేశారు అంతే. నెక్స్ట్ షకీలా గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ అ బిగ్ ఫైట్ బిట్వీన్ చాయిస్ అండ్ సర్వైవల్. తెలుసుకున్నాను. దాంట్లో ఏముందంటే మీరు చెప్పిందే, అమ్మనే నన్ను ఫస్ట్ టైం ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది. అవును, అంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ సినిమా వచ్చి ఆ ఫిలిం ఓకే అయింది కూడా, ఆ ప్లే గర్ల్స్ అనే పిక్చరు. అది జరిగిన తర్వాత ఎలా వెళ్ళాలా, ఏంటి రూట్ నెక్స్ట్ ఫిలింకి అని అంతా తెలీదు. సో ఆ టైంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆమె మాట్లాడింది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళు అని. అమ్మ చెప్పారు, మా అక్కతోనే వెళ్ళాను ఫస్ట్. ఎలాగో సర్వైవ్ అవ్వచ్చు అంటే యూ కెన్ సే yes, కాదంటే ఇట్స్ యువర్ చాయిస్. ఆవిడ ఒక లైన్ కూడా చెప్పారు, ఇట్స్ నాట్ ఈజీ టు సే నో ఆల్ ద టైమ్ వెన్ యు ఆర్ హంగ్రీ అండ్ డెస్పరేట్. ఇక్కడ హంగ్రీ అంటే దట్ జీల్ అబౌట్ యాక్టింగ్ అండ్ గెటింగ్ ఛాన్సెస్ అన్నమాట. అలాంటి దానికోసం నో చెప్పడం అనేది ఈజీ కాదు అసలు ఎప్పటికీ. ఆల్దో ఇన్ స్టార్టింగ్ ఆఫ్ అ కెరియర్ మలయాళంలో బి గ్రేడ్ అండ్ సాఫ్ట్ పాన్ మూవీస్ లో యాక్ట్ చేసేవాళ్ళు ఆవిడ. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆవిడ అవైలబుల్ అనుకున్నారు అప్పట్లో. అండ్ ఐ సెడ్ అవైలబుల్, అర్థమైంది అనుకుంటా మీకు. బట్ సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ కళ్ళతో చూసినవి నిజాలు కావు, చెవులతో విన్నవి ప్రూఫ్లు కాదు. అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ మ్యాన్స్ వరల్డ్. బట్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన రణ్వీర్ సింగ్ గారు కూడా కాస్టింగ్ కౌచ్ విక్టిమే అంటే మీరు అసలు నమ్మరు. కానీ ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఏకంగా రణ్వీర్ గారిని ప్యాంట్ ఇప్పమన్నారంట ఆ టైంలో. ఈవెన్ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ మెన్ బ్రో. లక్కీలీ రణ్వీర్ సెడ్ నో. బట్ అతను చాలా పెద్ద డైరెక్టర్ అంట అప్పట్లో, తెలుసా? अरे मिला सर, क्या बात कर रहे हो सर? कमाल है सर. अच्छा वो बताओ क्या मिला? अरे sir, there was this very sleazy gentleman in the northern suburbs. You know, he called me over to his house. Yeah, in Andheri. Everybody I handed to, you know, they at least it grabs their attention, which means he was not interested in that at all. Later I found out what he was interested in. He kept it on the side. He said, you have to be smart, you have to be sexy. जो स्मार्ट है, जो सेक्सी है, वो आगे निकल जाता है. कल मैं तुम्हें ये ऑफिस में भेजूंगा, कल मैं तुम्हें वो ऑफिस में भेजूंगा, फिर तुम मुझे कहो, you know, take touch. अरे I was like in complete shock, and then he has the gall to try and negotiate with me. He says, okay, we won't do anything, just let me touch it. I said, कमाल है. He said, okay, I'll only see it. I was like, no. బాలీవుడ్ లో కంగనా రనౌత్ గారు, ప్రియాంక చోప్రా, అదితి రావ్ హైదరి కాస్టింగ్ కౌచ్ గురించి ఒక కన్సర్నింగ్ ఇష్యూస్ చాలా సార్లు మాట్లాడారు. ఏకంగా స్టేజ్ మీద ఒక డైరెక్టర్ ని రాఖీ సావంత్ గారి ఫ్రెండ్ కొట్టేసింది ఆ డైరెక్టర్ ని కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతున్నాడని. అండ్ అతని పేరు రవీంద్ర శర్మ. ఈవెన్ ఒక ప్రెస్ మీట్ లో సల్మాన్ ఖాన్ కూడా చెప్పారు కాస్టింగ్ కౌచ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని. బాలకృష్ణ గారు కూడా చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు, చాలా మంది చెప్పారు. కానీ చెప్పిన వాళ్ళే చేసి ఉండొచ్చు కూడా, మనం ఏం చెప్పలేం. అండ్ రీసెంట్ గా మలయాళం మూవీ ఇండస్ట్రీలో చూసాం హేమ కమిటీ రిపోర్ట్ అని. The exploitation that the women have been going through. So many actors still in denial, still trying to brush the entire issue under the carpet. There is no such thing in Tamil Nadu. This is about Kerala is what he said. 2017లో ఈ రిపోర్ట్ కోసం వర్క్ స్టార్ట్ చేసి 2019కి కంప్లీట్ చేశారు. కానీ ఆ రిపోర్ట్ రెడీ అయ్యి బయటికి రావడానికి 5 ఏళ్లు పట్టింది. ఇట్ కేమ్ అవుట్ ఇన్ 2024. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి హేమ కమిటీకి పట్టింది 5 ఏళ్లు. మొత్తం 296 పేజీలతో సిస్టమిక్ సెక్షువల్ exploitation, 17 types of exploitations across 30 roles in industry, male dominant mafia group, casting couch, వీలే రన్ చేసేవాళ్ళు with unsafe working conditions and culture of silence. ఈ రిపోర్ట్ వచ్చాక మలయాళం ఇండస్ట్రీ క్లీన్ అయింది అనుకుంటాం, బట్ జరగాల్సింది కనిపించకుండానే జరుగుతుంది. అప్పటికి మన తెలుగులో మా అసోసియేషన్ లాగే మలయాళం అసోసియేషన్ అనేది ఒకటి ఉండేది. AMMA అమ్మ అంటారనమాట, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని. అండ్ దానికి ప్రెసిడెంట్ గా మోహన్ లాల్ గారు రిజైన్ చేశారు 2024లోనే. మరోవైపు అమ్మ అధ్యక్ష పదవికి నటుడు మోహన్ లాల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అండ్ ఈ సినారియో ఒక సెపరేట్ వీడియోని డిమాండ్ చేస్తుంది, అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం. బట్ ఈ కాస్టింగ్ కౌచ్ కి అంతం లేదా, ఒక సొల్యూషన్ లేదా అంటే అన్ఫార్చునేట్లీ నో. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎయిడ్స్ లాంటిది. సిమ్టమ్స్ తగ్గించవచ్చు, కంట్రోల్ చేయొచ్చు, కానీ కంప్లీట్ క్యూర్ అయితే చేయలేం. ఇండియాలో అయితే ససేమిరా ఇంకా కష్టమే. సోషల్ మీడియాతో అంతో కొంత కంట్రోల్ చేయొచ్చు, కానీ హీరోయిన్ అవ్వాలి అనే ఆశ ముందు ఈ కమిట్మెంట్స్ అన్ని చిన్నవి. డ్రీమ్ ఫుల్ఫిల్ అవడానికి మనిషి ఏమైనా చేస్తాడు, అది ప్రొడ్యూసర్ తో పడుకోవడమైనా, అవకాశం కోసం వచ్చిన అమ్మాయిని నాతో పడుకో అని అనడంలో అయినా. 2 డిఫరెంట్ సినారియోస్ ఈ రెండు, బట్ ఆన్సర్ ఒకటే, క్వశ్చన్ ఒకటే. నీకు నాతో అవసరం ఉంటే నాకు నీతో అవసరం ఉంటది. అన్లెస్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ బయటకు వచ్చేదాకా ఈ చెద చీడలా చెదిరిపోదు. కాస్టింగ్ కౌచ్ ఉండకూడదు అనే దాంట్లో భాగంగా ఫైల్స్ ఆఫ్ ట్యాబ్ నుంచి వచ్చిన వీడియో ఒక ప్రయత్నం మాత్రమే. అండ్ ఈ ప్రయత్నం ఒక హీరోయిన్ అవ్వాలనే ఆస్పిరెంట్ ని కదిలిచ్చిన, హీరోయిన్ ని కమిట్మెంట్ అడగాలనే డైరెక్టర్ మనసు గారికిచ్చిన ఇట్స్ ఎ బిగ్ విన్ ఫర్ అస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మాకు సపోర్ట్ ఇవ్వడానికి, ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి చేరడానికి లైక్ చేయండి, అందరికీ అవేర్నెస్ పెంచడానికి షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, మీకు అవన్నీ నచ్చితే చూసి ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.